అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎడ్యుకేషన్ పరంగా కానీ మీ కాలేజీలో ఏ సమస్యలు ఉన్నా కూడా మన బీసీ జనార్దన్ రెడ్డి గారు దృష్టికి తీసుకురండి. తప్పకుండా మేము అది మ్యాక్సిమం మీ సమస్య తీరడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత ఇప్పుడు మేడం గారు కూడా నాకు ఒక వినతి పత్రం ఇస్తామన్నారు మీ కాలేజీ సంబంధించి. అది నేను ఈరోజే బీసీ జనార్దన్ రెడ్డి గారికి నేను నా వాట్సాప్ ద్వారా నేను పంపిస్తాను. అది ఆయన తెలియజేస్తాను. మీ సమస్య తొందరలోనే తీరేటట్టుగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చాలా కష్టపడి చదివిస్తున్నారు. మ్యాక్సిమం అంతా పేద తల్లిదండ్రులే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వ్యవసాయం చేసుకొని కూలి పని చేసుకొని వాళ్ళంతా ఎంతో కష్టపడి వాళ్ళ కష్టాన్ని మీరు పిల్లలందరూ గుర్తించండి. ముఖ్యంగా మగపిల్లలు మీకే బాధ్యత తక్కువ, ఆడపిల్లల కంటే బాధ్యత తక్కువ మీకు. అందుకనే మీరు మీ తల్లిదండ్రుల కష్టాన్ని బాగా మీరు అపార్థం చేసుకోకండి. మగపిల్లలు అంటున్నాను చెప్పేసి కొంచెం బాధ్యతగా ఉండండి. మీ తల్లిదండ్రులు ఒక్కసారి మీరు ఒక్కరు కూర్చొని ఆలోచన చేయండి. మా అమ్మ నాన్న మా కోసం ఇంత కష్టపడుతున్నారు కదా, మేము వాళ్ళకి ఏమి ఇవ్వాలి? వాళ్ళు అడిగేది మమ్మల్ని బాగా చదువుకొని అడుగుతున్నారు. వాళ్ళకి రేపు పొద్దున మేము వాళ్ళలాగా కష్టపడకూడదని చెప్పేసి మా కోసం వాళ్ళు కష్టపడుతున్నారని చెప్పేసి మీరు అది గుర్తించాలి. బాగా కష్టపడి చదవండి. ప్రభుత్వం నుంచి కూడా మన బీసీ జనార్దన్ రెడ్డి గారి గురించి కూడా మీకు ఖచ్చితంగా మీకు సహకారం ఉంటుంది మీరు చదువుకున్నాక. తర్వాత లాస్ట్ 5 years లో కూడా మన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో చాలా వరకు కూడా ఏ కంపెనీలు కానీ అంటే జాబులు రావడానికి అవకాశాలు లేకుండా అయిపోయాడు. మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు లేకపోతే కానీ ఈ పాటికి 5 ఏళ్లలో మనకు హైదరాబాద్ లో ఎలా జాబుల కోసం మనం అక్కడ హైదరాబాద్ బెంగళూరు వెళ్తున్నామో అలా అక్కడ వెళ్ళకుండానే మనకు కంపెనీలు అన్నీ ఉండేవి. అన్ని కంపెనీలు వచ్చినాయి మనకి మన రాష్ట్రానికి. కానీ ఇప్పుడు మళ్ళీ కూడా అది వెనక్కి పోయిన కంపెనీలన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు. మళ్ళీ ఒక 2-3 years లో మళ్ళీ మనకి జాబులకు రావడానికి కూడా మంచి అవకాశం ఉంది. మీకు మీ చదువు అయిపోయేసరికి మన రాష్ట్రం బాగా అభివృద్ధి అవుతుంది. అప్పటికి మీకు జాబులు రావడానికి కూడా ఖచ్చితంగా నాకు జాబు లేదు అనే లేకుండా కూడా అందరికీ కూడా జాబులు వస్తాయి ఖచ్చితంగా. మన లోకేష్ గారు కూడా చాలా ఐటీ కంపెనీలను తీసుకురావడానికి కూడా చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల మనకి 100కి 100 భాగాలు కూడా ఒక 5 ఏళ్లలో మన రాష్ట్రం మళ్ళీ డెవలప్ అవుతుంది. మీ ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మనకి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీరు చేయవలసిందల్లా మీరు ఎవరెవరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా అది బాగా చదవండి. ఎంతసేపు మనము ఇంజనీరింగ్ తప్ప మనకు మిగతావి తెలియకుండా అయిపోయాయి. దానికోసం అని చెప్పేసి మేము అంటే జనార్దన్ రెడ్డి గారు మేము ఆలోచన చేశాము. మన నియోజకవర్గంలో ఏదైనా సరే మనకి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన కోర్స్ తీసుకొని రావాలా మన బంగాళపల్లెకి అని చెప్పేసి మేము ఆలోచన చేస్తున్నాము. మేము లోకేష్ గారితో మాట్లాడి అది ఖచ్చితంగా మనం వాళ్ళకి ఎక్కడైనా సరే మన గవర్నమెంట్ దానిలో కానీ అట్లా పెట్టడానికి మనము స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఆ కోర్సులు తీసుకొని వస్తే మీకు జాబులు రావడానికి మంచి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే చాలా వరకు మన సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జాబ్ మేళాలు నిర్వహించాను. చాలా వరకు చాలా కంపెనీలు వచ్చాయి, మంచి కంపెనీలు వచ్చాయి జాబ్ మేళాకి. అప్పుడు ఏం జరిగిందంటే చాలా వరకు మన పిల్లలందరూ కూడా అక్కడ వెళ్ళి వాళ్ళు అక్కడ ఇంటర్వ్యూ పెట్టడం జరిగింది. అందులో కొంతమంది నాతోనే తీసుకున్నారు. నేను అడిగాను, ఎందుకు అందరూ ఇంజనీరింగ్ చేశారు, డిగ్రీ చేశారు, ఇంటర్ చదివారు, మీరు ఎందుకు అంత కొంతమందినే నేను సెలెక్ట్ చేసుకున్నారా అని అడిగాను. మేడం వాళ్ళని నేను క్వశ్చన్స్ చేస్తే వాళ్ళు సరిగా చెప్పలేకపోతున్నారు. మేడం డిగ్రీ చదివారు కానీ డిగ్రీ చదివినంత వాళ్ళకి నాలెడ్జ్ రావట్లేదు. అందుకే నేను తీసుకోవాలంటే నేను మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. వాళ్ళేమో జీతాలు చాలా
అంత ఇవ్వలేము, అందువల్ల తక్కువ మంది అంటే ఇప్పుడు మాకు అర్థమైంది. సరే ఏమైనా సరే ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి అంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి, ఎలా మీరు మంచిగా వాళ్ళకి తగ్గట్టు క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అనే దాంట్లో మేము ఆలోచన చేసుకొని ఆ కోర్స్ తీసుకొని రావాలని చెప్పేసి మేము ఆలోచించాము. తప్పకుండా తీసుకొని వస్తాము 1 year కనుక. అది మన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి చెప్పమన్నా. మన చంద్రబాబు నాయుడు గారు కూడా మన బలగాంతలకు వచ్చినప్పుడు కూడా ఆ విషయం చెప్పాను. ఆయన తప్పకుండా ఇస్తామన్నారు. అందుకని అది త్వరలోనే నెరవేరుతుంది. ఎడ్యుకేషన్ పరంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.